రామోజీరావు గారు పోయారు, నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు, ఏదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఎలాగ ఉంటుంది. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 రామోజీరావు కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, ఓన్లీ కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్గా. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమీ లేని కారణంగా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే ఇంగ్లీష్ పాఠం నేర్చుకుని చిన్నప్పుడు గుర్తిస్తే వస్తుంది. అంటే ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్, ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని కామా పెట్టి, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ అలాంగ్ విత్ ద డిసీజ్డ్ పిటిషన్ నెంబర్ 2. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్, శ్రీ రామోజీరావు పిటిషన్ నెంబర్ 2 శ్రీ రామోజీరావు in the commission of violation under the Reserve Bank of India Act and also in the light of the stand taken by the government of Andhra Pradesh as also the government of Telangana that they do not intend to prosecute any of the successors of the deceased petitioner number 2. Andhra Pradesh government gaani Telangana government gaani రిజర్వ్ బ్యాంకు వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు ఏమి సబ్స్టిట్యూషన్ పిటిషను రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అన్నతను ఎవరన్నా చేస్తాం అని పిటిషన్ వేయకపోవటం వల్ల this bench is of the considered opinion that the complaint case has to be declared to have been abated in further continuation of the said proceedings, particularly in the backdrop of deceased petitioner number 2 రామోజీరావు గారు number 2 petitioner ఆయన చనిపోయాడు కాబట్టి the entire criminal proceedings in continuation would be an exercise in futility. ఎవరు కంటిన్యూ అదే రాశాడు, చేయట్లేదు వాళ్ళు గవర్నమెంట్ అదే రాశాడు. వారసులు చేశారని క్లియర్గా కనబడుతోందని కూడా రాశాడు. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్లో చెప్పాను వీళ్ళందరూ కలిసే చేశారండి అని. రిజర్వ్ బ్యాంకు చెప్పింది ఇదంతా ఫ్యామిలీ హెచ్ఎఫ్ అందరూ కలిసి చేసిందే, ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి వాడుకున్నామని డైరెక్ట్గా వచ్చి చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదని అంటారేంటి? ఆయన వేసాడు కిరణ్, నేనే హెచ్ఎఫ్కి ఇప్పుడు కర్తనే అని. ఎలా కొట్టేస్తారు కేసు అంటే రిజర్వ్ బ్యాంకులో ఉంది, నేను చెప్పాను. అందుకే చెప్పాడు ఈయన, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ నో ఎలిగేషన్ అగైనెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పిటిషనర్. ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యాపారం చేశారని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తుంటే చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసులన్నీ కొట్టేస్తున్నాం అని చెప్తారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి. వారు చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. ఇప్పుడు ఏదైనా నీకు చెప్తుంది, నిన్న ఒక కేసు అయింది. ఆ కేసు ఏంటి?
రాజశేఖర రెడ్డి గారిని పార్టీ చేసి వేసిన కేసు 801 జీవోలు చెల్లవు అని ఇక్కడ హైకోర్టులో వేశారు. ఎప్పుడు 2007లో హైకోర్టు కొట్టేసింది, చెల్లుతాయి అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారు, అది పక్కనెట్టి స్టే ఇవ్వగానే డబ్బు కట్టేస్తానంటున్నావు కదా, కట్టేయన్నారు. డబ్బు కట్టేసామండి, రామోజీరావు గారు పోయాడు, ఇంక ఈ కేసులు కూడా పోతాయి అని చెప్పి నన్ను వచ్చారు. జనరల్గా ఇలాంటి దానికి చిన్న చిన్న ప్లేడర్లు ఉంటారు. ఎవరెవరు వచ్చారు నిన్న, కాళీమూర్తి గారని సిద్ధార్థ లుద్రా గారు, ఇద్దరు బాగా ఇలా వచ్చి హలో అంటే 10 లక్షలన్నా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవి కలిసిపోయాయి. నేను అడిగాను, ఏమన్నా బాబు ఈ మాట ఏనండి, ఇది ఓన్లీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చాడా, డిపాజిట్లు ఎందుకు కలెక్ట్ చేశాడన్నది మెయిన్. రిజర్వ్ బ్యాంక్ వైలేషన్ ఉంది, దాని మీద నేను ఇంప్లీడింగ్ వేశాను కదా, నాది ఒక్క మాట ఏనండి అంటే, జడ్జి గారు అసలు నా మొహం కూడా చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ మెరిట్స్ మీద మాట్లాడేది, నువ్వు హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు పంపించేస్తున్నావు కేసులు. వాళ్ళు హైకోర్టు పంపించామని గవర్నమెంట్ చెప్తుంది, పార్టీ చెప్తాం. సేమ్ అపోజిషన్ రూలింగ్ పార్టీ కలిపి ఏపీ గవర్నమెంట్ చేసినట్టుగా ఏపీ రీఆర్గనైజేషన్, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇదే మనం ఒత్తుకుంటున్నాం. నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, గవర్నమెంట్ లేవు.